వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో భారీ వృక్షాలను అధికారులు నేలమట్టం చేశారు. కొత్త విద్యుత్ లైన్ పేరుతో ఏళ్ల నాటి భారీ వృక్షాలను నరికివేయడంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వందలాది భారీ వృక్షాలను నేలమట్టం చేశారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా ఒకటి రెండింటికి అనుమతులు తీసుకొని, అంటే ఎలక్ట్రికల్ లైన్స్కు చెట్లు అడ్డం వస్తున్నాయి అన్నటువంటి చిన్న చిన్న కారణాల బూచి చూపి వందలాది సంఖ్యలో వృక్షాలను నేలమట్టం చేశారు. దీంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ భారీ వృక్షాల నరికివేత ఒకవైపు కొనసాగుతూ ఉంది. రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను నరికివేస్తూ ఉన్నారు. ఒకవైపు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ కాలుష్యం, అంటే పర్యావరణం అంతా చెడిపోయి కాలుష్యం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో వందలాది వృక్షాలను నేలమట్టం చేయడం అనేటువంటిది ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు వరంగల్ నగరంలో కూడా రోడ్ల విస్తరణ పేరుతో కావచ్చు, ఇళ్ల ముందు ఉన్నటువంటి వృక్షాలను తొలగించేటువంటి కార్యక్రమాలు అయితే విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఫారెస్ట్ అధికారులు నిద్రమత్తులో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ జీడబ్ల్యూఎంసీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భారీ వృక్షాలన్నీ కూడా నేలమట్టం అవుతా ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి దృశ్యాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇది చాలా హృదయ విదారకమైన అవుపడుతుంది. ఇక్కడనే కాదు, కాకతీయ యూనివర్సిటీలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ మొత్తం కూడా, అంతేకాకుండా ఇక్కడ జీడబ్ల్యూఎంసీ పరిధిలో కూడా చాలా వరకు చెట్లు, అంటే ఇంటి ముందు అడ్డంగా ఉన్నదనో లేకపోతే షాపులకు అడ్డంగా ఉందనో విచ్చలవిడిగా కొట్టివేస్తున్నారు. నేను గతంలో చాలాసార్లు కార్పొరేషన్లో కానీ లేకపోతే ఫారెస్ట్ అధికారులకు కానీ ఈ మధ్యనే కూడా ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి ఈ విధంగా నేను వాల్టా యాక్ట్ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా, అంతేకాకుండా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గత కొన్ని సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాను. కానీ అరకొరగా ఫైన్లు పడుతున్నాయి తప్పించి సీరియస్గా వారిపైన చర్యలు ఉండడం లేదు. చెట్ల నరికివేత పైన, జీడబ్ల్యూఎంసీలో చెట్ల నరికివేత పైన మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్పారు? నేను గతంలో చాలాసార్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను. కొంతమంది అధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళని కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే తప్పు పట్టిస్తున్నారు, వాళ్ళే కొట్టేస్తున్నారు. తీరా టైంకి వచ్చేసరికి మాకేం తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు చెట్టు అడ్డు ఉన్నదని చెట్టు కొట్టేస్తున్నారు, మరి ఎలక్ట్రిక్ పోల్ కూడా అడ్డు ఉంటుంది కదా, మరి దాన్ని ఎందుకు తీయట్లేదు? అంటే మనకు ఫస్ట్ చెట్టు ముఖ్యమా, కరెంటు ముఖ్యమా అనేది కూడా చూసుకోవాలి కదా. ఫారెస్ట్ అధికారులు దృష్టి సారించి చెట్లను నరికివేసినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ చెట్ల నరికివేతను అడ్డుకోవాలని అయితే ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.